హాయ్ హలో ఫ్రెండ్స్. టీవీ 9లో ఇప్పుడు మనం ఇక్కడ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. చైనా మాంజాకి 5 ఏళ్ల చిన్నారి బలి. బైక్ పై వెళ్తూ ఉండగా మెడకి చుట్టుకున్న మాంజా. హైదరాబాద్ కుకట్పల్లిలో దారుణ ఘటన. ఇంత నైట్‌లో నేను ఈ వీడియో ఎందుకు అప్‌లోడ్ చేస్తున్నానంటే, నేను గత 20 డేస్ బ్యాక్ నేనైతే ఒక వీడియో అప్‌లోడ్ చేశాను. బహిరంగ హెచ్చరిక అని చెప్పేసి. పిల్లల్ని తీసుకొని బజారుపై వెళ్తున్నప్పుడు కైట్స్‌ను ఎగరేస్తుంటారు పిల్లలు. అలాగే వారు ఉపయోగించే ఈ చైనా మాంజాలు ఏవైతే ఉన్నాయో, ఆ మాంజాలను ఎందుకంటే మన కంటికి కనిపియవు. వాటితో మనం జాగ్రత్తగా ఉండాలి. మనం కొన్ని ప్రికాషన్స్ పాటిస్తే ఆ ప్రమాదాల నుంచి మనం తప్పుకోవచ్చు. మనం ఇప్పుడు ఏదైతే మనం బైక్ మీద ప్రయాణం చేస్తున్నామో, మన ముందర పిల్లల్ని కూర్చుండబెట్టుకుని అలా వెళ్తుంటాము. అలా వెళ్లే ముందు మనం ఏం చేస్తామంటే, పిల్లలకి ఏదైనా మఫ్లర్ లాంటిది మనం ఇలా మెడకి చుట్టుకొని వెళ్ళాలండి. ఎందుకంటే తద్వారా కొంచెం మనం ప్రమాదాన్ని తప్పించుకోవాలి. పెద్దవారు కానీ పిల్లలు కానీ ఈ విషయాన్ని గమనించి మీరు బైక్ పై వెళ్తున్నప్పుడు ఈ 10-15 రోజులు మాత్రం చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయండి. ఎందుకంటే ఈ చైనా మాంజా అనేది మనకు కనిపించదు, కంటికి కనిపించకుండా అది గాలిలో ఉండే కత్తి లాంటిది. అది ఇలాంటి సంఘటన జరగకుండా మీరు ప్రికాషన్స్ పాటించండి అని చెప్పేసి నేనైతే ముందుగానే మన సోషల్ మీడియాలో, మన యూట్యూబ్లో మాత్రం నేను ఒక బ్లాగ్ చేసి పెట్టాను. దానికి ప్రజల నుంచి రెస్పాన్స్ వచ్చిందండి. కానీ ఒక పాప ప్రాణం పోవడం అనేది నాకు చాలా అంటే చాలా బాధ అంటే బాధగా అనిపిస్తుంది. దయచేసి కొన్ని ప్రికాషన్స్ పాటించండి అని చెప్పేసి నేనప్పుడు చెప్పాను. ఎందుకంటే బైక్‌పై చిన్న పిల్లల్ని కూర్చోబెట్టుకున్నప్పుడు మెడకి మఫ్లర్ లాంటిది ఏమన్నా తగిలించుకొని వెళ్ళాలని చెప్పేసి చెప్పానండి. వశాత్తు ఆ పాపని డాక్టర్లు బ్రతికించలేకపోయారు. చాలా అంటే చాలా బాధగా ఉందండి. హాస్పిటల్ తీసుకువెళ్ళేలోపే పాప చనిపోయిందని చెప్పారంట. మన పిల్లలకి ఈ చైనా మాంజాలనేటియి ప్రోత్సహించకండి. నార్మల్‌గా మన దగ్గర ఉండే దారాలతోటి మాత్రం పిల్లల్ని, ఎందుకంటే దాంతోటి మనకొచ్చేదేమి లేదు. జస్ట్ ఏందంటే ఫెస్టివల్‌లో కేవలం ఈ 1, 2 డేస్ అనేది ఎంజాయ్‌మెంట్ పర్పసే తప్ప, దాంతోటి పిల్లలకొచ్చేది ఫిజికల్‌గా గూడా ఏముండదండి దాంతోటి. వేరే ఉన్నాయి ఆటలు ఆడుకోనికి. దయచేసి అందరూ గమనించండి. ఎవరు గూడా ఇలాంటి ఈ చైనా మాంజాలని ప్రోత్సహించకుండా, నార్మల్‌గా సాంప్రదాయమైన పద్ధతిలో ఈ పండుగ వాతావరణాన్ని జరుపుకోవాలని అందరికీ గూడా నేనిది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.